తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్ మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE లైవ్ 1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రోజు మనం చర్చించుకోబోయే విషయం అమెరికాలో జాతీయ సమానత యొక్క చరిత్ర, సంక్లిష్టమైన న్యాయ వ్యవస్థ మరియు రాజకీయాలపై చర్చ. ద హిస్టరీ ఆఫ్ రేషియల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద US, స్టడీ ఆఫ్ క్రిటికల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ పాలిటిక్స్. సో ఇందులో భాగంగా 13th అనే డాక్యుమెంటరీ మూవీ గురించి అధ్యయనం ఉంటుంది. ఈ చర్చలో పాల్గొనడానికి మానవవాదులైన గోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, ఆస్ట్రేలియా నుండి ప్రసాద్ ఇందుకూరి గారు, చికాగో నుండి జ్యోత్స్న పాల్వాయ్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే. ఎస్, మనం చరిత్రలో చూసుకుంటే మనకు తెలిసిన విషయమే, సివిల్ వార్ అమెరికాలో 1865 లో జరిగాక బానిసత్వం అన్నది కంప్లీట్ గా రద్దు చేయడం జరిగిందని. కానీ ఈ 13th అనే డాక్యుమెంటరీ చూస్తే అసలు మన అవగాహనలో ఉన్నది ఒకటి, వాస్తవంగా జరిగింది ఇంకొకటి. నిజంగా బానిసత్వం ముగిసిందా లేక ఇంకో మారు రూపంలో చలామణి అవుతుందా అన్నది డాక్యుమెంటరీలో చూపించారు. సో మొదటగా ఇలాంటి అద్భుతమైన డాక్యుమెంటరీ తీసిన ఆవా డువర్నే గురించి తప్పకుండా మనం ప్రశంసించాలి. ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆవిడ తీసిన ఈ మూవీకి ప్రైమ్ టైమ్ ఎమీ అవార్డ్ రావడం జరిగింది. అండ్ షీస్ అ బ్లాక్ ఫిల్మ్ మేకర్. అండ్ అలాగే జ్యోత్స్న గారు, అసలు ఈ మూవీకి 13th అనే టైటిల్ ఎందుకు పెట్టారంటారు? చరిత్రలో దీని ప్రాముఖ్యత ఏమిటి అంటారు? తప్పకుండా సబీహా. యాక్చువల్ గా మనము ఈ మూవీ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ గత కొన్ని నెలలుగా మనం అంటే చూస్తూనే ఉన్నాం కదా, అమెరికా మొత్తం బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పేసి, లేకపోతే ఐ క్యాన్ బ్రీత్ అన్న పేరుతో వచ్చిన ఉద్యమం అమెరికాలో ఉన్న ప్రతి నగరంలోనూ ఒక దావనాలంలా వ్యాపించింది. ఎప్పుడైతే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతి పోలీసు అమానుషంగా చంపిన దానిపైన అక్కడ నుండి మొదలుకొని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్న నినాదంతో ప్రజలు రోడ్ల మీదకి రావడం, ఆ కాంటెక్స్ట్ లో కొన్ని కాల్పులు జరగడం లేదా ఏమో వైలెన్స్ కూడా జరిగింది కదా. బట్ మనం ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో కనుక చూసుకుంటే చాలా మటుకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్న నినాదాన్ని శ్వేత జాతీయులు కూడా తీసుకొని అందరూ కలిసి కట్టుగా ఇది ఇంకా చాలు, జరిగింది ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా జరగాల్సింది ఈ వివక్ష, ఈ విద్వేషాన్ని మనం ఇంకా అంతమొందించాలి అని అంటున్న టైంలో కొంతమంది నల్ల జాతీయులు కూడా ఎందుకు మనం ఒక ఫ్రీ కంట్రీలో ఉన్నాము, ఇంకా ఏంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని మాట్లాడుతున్నారు అని నల్ల జాతీయుల నుండే ఒక రకమైన అంటే ప్రొటెస్ట్ అన్నమాట. అంటే ఎందుకు ఇంత చేస్తున్నారు, హౌ డస్ ఇట్స్ మ్యాటర్, దిస్ ఇస్ ఎ ఫ్రీ కంట్రీ, వీ డోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్ అనేవి కొన్ని వినిపించాయి. అందుకని అసలు అంటే నల్ల జాతీయుల్లో కూడా ఒక ఇది తప్పు కాదు అనే భావం వాళ్ళల్లో కూడా కలుగుతుంది. అంటే దానికి హిస్టారికల్ కాంటెక్స్ట్ ని ప్రజల హిస్టారికల్ కాంటెక్స్ట్ మీద అవగాహన లేకపోతే ఎంతటి తప్పిదాలు జరుగుతాయి అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హిస్టరీలో 13th అమెండ్మెంట్ కి ఎందుకు 13th అమెండ్మెంట్ గురించి మనము మేజర్ గా ఈ డాక్యుమెంటరీ టైటిల్ 13th అమెండ్మెంట్ అని ఎందుకు పెట్టారంటే, ఆ 13th అమెండ్మెంట్ లో ఉన్న లూప్ హోల్ ని కారణం తీసుకుని
ఈ వివక్ష అనేది కొనసాగుతూ వచ్చింది నానా రూప. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇది మన అంతర్యుద్ధ, ఎక్కడైతే సివిల్ వార్ లో ఏదైతే మన అంతర్యుద్ధ అని అంటామో దాంతో స్లేవరీ అనేది, ఇది బానిసత్వం అనేది ముగిసిపోయింది అని అన్నారు. కానీ అది ఎలా రూపాంతరం చెందుకుంటూ దాన్ని కాన్స్టిట్యూషన్ లో కూడా ఒక లూప్ హోల్ ని క్రియేట్ చేసే అంత విధంగా ఎలా పరిణామం చెందింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను కొంత హిస్టరీలో ఏం జరిగింది, అసలు 13th అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది, ఆ 13th అమెండ్మెంట్ లో ఏం చెప్పారు అనేది చెప్పాలనుకుంటున్నాను సబీహా. తప్పకుండా చెప్పండి. సో మనం చూసుకుంటే, అంటే మనందరికీ తెలిసిందే ప్రతి కంట్రీని బ్రిటిష్ రాజ్యం పరిపాలించింది. అలాగే అమెరికా కూడా హిస్టరీలో బ్రిటిష్ కాలనీస్ లో స్లేవరీ అనేది ఉండింది. ఆ కాలనీస్ లో నుండి, ఆ కాలనీస్ పట్టు నుండి అమెరికా బయటపడినప్పటికీ స్లేవరీ అనేది మాత్రం దాని ఎగ్జిస్టెన్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ అంటిల్ 1865 వరకు కూడా ఈ స్లేవరీ అనేది కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైతే ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ ఫౌండింగ్ డాక్యుమెంట్స్ లో కూడా మనకి ఎక్కడ కూడా ఈ స్లేవరీ అనే దాన్ని మెన్షన్ చేయరన్నమాట. 13th అమెండ్మెంట్ ఇస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ ఆర్ ఫస్ట్ అమెండ్మెంట్ దట్ విల్ మెన్షన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్లేవరీ అనే దాన్ని యుఎస్ కాన్స్టిట్యూషన్ లో మొదటిసారిగా మెన్షన్ చేసింది 13th అమెండ్మెంట్ లో మాత్రమే. మనం ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్ని లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అన్న ప్రిన్సిపల్స్ మీద ఆధారంగా చేసుకొని మన యుఎస్ కాన్స్టిట్యూషన్ రాసినప్పటికీ చాలా మంది మన ఫౌండింగ్ ఫాదర్స్ దెమ్సెల్స్ వాళ్ళు కూడా ఎన్స్లేవ్డ్ వర్కర్స్ అనే వాళ్ళకు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే థామస్ జెఫర్సన్ గారు మొదటిసారిగా ఐ బిలీవ్ 1807 లో అనుకుంటాను, ఆయన ఒక లా పెడతారనమాట. దాన్ని ఏంటంటే హీ బ్యాన్స్ ద ఆఫ్రికా నుండి ఈ బానిసల్ని మనము తెచ్చుకోవడం అనేది ఆపేయాలి అనేది ఆ లా యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఇది మనం కనుక చూసుకుంటే ఎప్పుడైతే సివిల్ వార్ వీళ్ళ మధ్యలో అక్కడ నాంది పడినప్పటికీను, అంటే ఈ బానిసత్వానికి ఇంకా మనం అబాలిష్ చేయాలి అనే దానికి ఐ థింక్ అది నాంది అని అనుకుంటాను. ఐ వుడ్ సీ థామస్ జెఫర్సన్ గారు సైన్ చేసిన లా ఏదైతే ఉందో, ఇంపోర్టేషన్ ఆఫ్ ఎన్స్లేవ్డ్ పీపుల్, అంటే ఒక బీజం వేసింది అనమాట ఈ బానిసత్వానికి అపోజిషన్ గా అదొక బీజం వేసింది అని చెప్పుకోవచ్చు. బట్ మనం చూసుకుంటే సివిల్ వార్ మనకి ఈ అంతర్యుద్ధం గురించి తెలిసిందే కదా. అమెరికాలో నార్థర్న్ స్టేట్స్, సదర్న్ కన్ఫెడరేట్ స్టేట్స్ కి మధ్యలో జరిగిన అంతర్యుద్ధం. అయితే మొదట్లో ఆ అంతర్యుద్ధం యూనియన్ యొక్క పట్టు ఉండాలి అన్న దాంతో మొదలైనప్పటికీ రాను ఇట్ టర్న్డ్ ఇంటూ ఎ స్ట్రగుల్. ఏదైతే యూనియన్ యొక్క పట్టును ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో మొదలైన స్ట్రగుల్ లేటర్ ఆన్ స్లేవరీని అబాలిష్ చేయాలి ఆ కోర్స్ ని సెట్ చేస్తుంది అనమాట. మన దేశంలో స్లేవరీ ఉండకూడదు అనే ఐడియాలజీని అనుకోండి, ఫిలాసఫీ అనుకోండి, దాన్ని సెట్ చేసి నేషన్ ని రీషేప్ చేసింది మాత్రం సివిల్ వార్ అనే చెప్పుకోవచ్చు. సివిల్ వార్ ని మనం బేసికల్ గా అబాలిషన్ ఆఫ్ స్లేవరీ, ఇంకొకటి రెండోది ఏంటి, స్టేట్స్ రైట్, అంటే ఫెడరల్ మీద స్టేట్స్ రైట్స్ ఎక్కువ అన్న, స్టేట్స్ కి ఎక్కువ రైట్స్ ఉంటాయి అన్న ఆ ఉద్దేశంతో సివిల్ వార్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో సివిల్ వార్ అయిపోయినప్పుడు మనకి మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ అని ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు దీన్ని ఇష్యూ చేస్తారు. ఇప్పుడు జనవరి 1860 ఎండ్ ఆఫ్ 1862లో దీని గురించి డిస్కషన్స్ జరుగుతుంటాయి. సెప్టెంబర్ 1862లో ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ డిస్కషన్ జరుగుతుంటుంది. ఆయన దెన్ హీ సెట్ ఎఫెక్టివ్ January 1st, 1863 ఎవరెవరైతే ఇప్పుడు వరకు ఎన్స్లేవ్ అయ్యి ఉన్నారో
కరెంట్ గా స్టేట్స్ ఈ రిబెలియన్ అంటే యూనియన్ కి అగెయిన్స్ట్ గా రిబెల్ అవుతున్న స్టేట్స్ లో ఎవరెవరైతే ఎన్స్లేవ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి నుండి ఫ్రీ అని చెప్పేసి దే షాల్ బి దెన్ ఫోర్స్ అండ్ ఫర్ ఎవర్ ఫ్రీ అని చెప్పేసి ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ చెప్తుంది అనమాట. సో కాకపోతే ఇదేంటి, ఇది ఓన్లీ ఇట్ ఈస్ అప్లైడ్ టు ద కన్ఫెడరేట్ స్టేట్స్, నాట్ టు ద బార్డర్ స్టేట్స్ దట్ వర్ లాయల్ టు ద యూనియన్. ఏ స్టేట్స్ అయితే యూనియన్ కి లాయల్ గా ఉన్నాయో వాటికి అప్లై చేయలేదు. అందుకోసము వాటికి కూడా అప్లై చేయడానికి వస్తారు. దానిలో ఏం చెప్తారు క్లియర్ గా, neither slavery nor involuntary solitude except as a punishment of crime. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. except as a punishment of crime whereof the party shall have been duly convicted. అంటే ఎవరైనా క్రైమ్ చేసి ఉండి వాళ్ళు కన్విక్ట్ అయితే గనక వాళ్ళకి మినహాయింపు అనమాట. ఈ వాళ్ళని మినహాయింపి మిగతా వాళ్ళు ఎవరు కూడా స్లేవరీకి బానిసలుగా మనం ఉంచకూడదు అనేది 13th అమెండ్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, కానీ ఏమవుతుందంటే ఫర్దర్ అంటే ఈ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది తర్వాత ప్రెసిడెంట్ ఆండ్రూ జాన్సన్ గారు ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత సివిల్ రైట్స్ యాక్ట్ అని ప్రపోజ్ చేస్తారన్నమాట. బట్ ఆయన హీఈస్ ఎ ఫర్మ్ సపోర్టర్ ఆఫ్ స్టేట్స్ రైట్స్ అనమాట. అంటే సివిల్ రైట్స్ స్టేట్స్ వాళ్ళ రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళ రాజ్యంలో ఉన్న పౌరుల్ని ఎలా ట్రీట్ చేయాలన్న ఇది పూర్తిగా స్టేట్స్ కే వదిలేయాలి అనేది ఆండ్రూ జాన్సన్ గారి ఇదనమాట. అంటే మనం ఈ 13th అమెండ్మెంట్ ప్రతిపాదన. ఎస్, ఎప్పుడైతే మన లింకన్ గారు ఇది ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ 13th అమెండ్మెంట్ ఆ టైంలో ఆయన చనిపోతారు కదా, అంటే ఆయనని అసాసినేట్ చేస్తారు. అసాసినేట్ చేసే ముందు కూడా ఆయన ఇచ్చిన స్పీచ్ లో he clearly tells అనమాట, I think they deserve ఎవరెవరైతే మిలిటరీలో అంటే ఈ రెబెలియన్ కి అంతర్యుద్ధం రెబెలియన్ లో మిలిటరీలో పార్టిసిపేట్ చేశారో, అంటే బ్లాక్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా ఈ రివోల్ట్ లో. సో వాళ్ళందరికీ వాట్ హీ సేస్ ఇస్ దట్ దే ఆల్సో డిజర్వ్ ద రైట్ టు ఓట్ అని చెప్పి అంటారు. అన్నప్పుడు ఆ తర్వాత ఆయన అసాసినేట్ చేయడము, ఆ తర్వాత ఆండ్రూ జాన్సన్ గారు రావడం. ఆండ్రూ జాన్సన్ గారు ఈజ్ ఎ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ఆర్ సపోర్టర్ ఆఫ్ స్టేట్ రైట్స్ ఓవర్ ఫెడరల్ రైట్స్ అన్నమాట. ఆయన ఏం చేస్తారు, ఈ ఇప్పుడు వరకు తీసుకున్న ల్యాండ్ అంటే ఇది ఈ అంతర్యుద్ధంలో ఈ సివిల్ వార్ లో ఎండ్ అయిన తర్వాత వీళ్ళందరూ కాన్ఫిస్కేట్ చేసుకున్న ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ని ఆర్మీ ఫ్రీ బానిసత్వం నుండి బయటకు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తుంది. కానీ ఆండ్రూ జాన్సన్ గారు మళ్ళీ వచ్చేసి ఏ ల్యాండ్ అయితే వీళ్ళ దగ్గర నుండి తీసుకున్నారో ఆ ల్యాండ్ ని మళ్ళీ కన్ఫెడరేట్ స్టేట్స్ కి రిటర్న్ ఇచ్చేస్తారు. కాకపోతే ఏం చెప్తాడంటే యూ షుడ్ దే ఆర్ రిక్వైర్డ్ టు అప్హోల్డ్ ద 13th అమెండ్మెంట్ అన్నమాట. ఎవరు కూడా 13th అమెండ్మెంట్ ని నిరాకరించకూడదు అన్న దాంతో అతను వాళ్ళకి అవన్నీ ఇచ్చేస్తాడు. ఈ సదర్న్ స్టేట్స్ కి ఎప్పుడైతే వాళ్ళ అంటే వాళ్ళకి ఇప్పుడు స్టేట్స్ కి పవర్ వచ్చింది కదా, ఫెడరల్ కి పట్టు సడలింది కదా స్టేట్స్ మీద. సో అవును, మనము బానిసత్వాన్ని అబాలిష్ చేస్తున్నాము అని చెప్పినప్పటికీ వాళ్ళ ల్యాండ్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళ అంటే అధికారం చేసే వీళ్ళ జీవితాలు ఎలా ఉండాలి అనే అధికారం చేసే ఉంది కదా, అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి. సో దే స్టార్టెడ్ ఎనాక్టెడ్ వాట్ ఈస్ కాల్డ్ బ్లాక్ కోడ్స్ అన్నమాట. ఈ బ్లాక్ కోడ్స్ అనేది దే ఆర్ డిజైన్ టు లిమిట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అమెరికన్ మూమెంట్స్, ఆఫ్రికన్ అమెరికన్స్. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారు,
ఎట్లాంటి పనులు చేయాలి, ఇవన్నిటిని కూడా వాళ్ళు లిమిట్ చేయడం, ఈ బ్లాక్ కోడ్స్ ద్వారా లిమిట్ చేయడం మొదలు పెట్టారు అన్నట్టు. లిమిట్ అని రెస్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ బ్లాక్ కోడ్స్ లో మనం చూసుకుంటే వాళ్ళు ఏంటి, ఒక 1 year లేబర్ కాంట్రాక్ట్ సైన్ చేయాలి. అంటే ఈ బ్లాక్ అమెరికన్స్ ఎవరైతే, ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 4 సివిల్ వార్ లో నుండి, స్లేవరీ నుండి బయటపడిన వాళ్ళు అప్పట్లో 4 million పీపుల్. ఈ 4 million పీపుల్ మరి దీని మీద ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ శ్రమ ఆధారితంగా నిర్మించబడి ఉన్నది కదా. మరి వీళ్ళందరినీ ఫ్రీ అప్ చేసేస్తే మళ్ళీ ఎకానమీ దెబ్బతింటది కదా. మరి వీళ్ళని మళ్ళీ మనం కాంట్రాక్ట్ లో పనిలోకి తీసుకోవాలంటే ఇప్పుడు బానిసలుగా తీసుకోలేము. అందుకని బ్లాక్ కోడ్స్ అనేటివి ఎనాక్ట్ చేశారు. బ్లాక్ కోడ్స్ లో ఏం చేశారు, మళ్ళీ మీరు మాకు సంవత్సరం పాటు పని చేయాలి అని చెప్పారు. ఆ పనిని రెఫ్యూజ్ చేసిన, కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసినా గానీ అన్పెయిడ్ లేబర్ అన్నమాట. వాళ్ళు దే విల్ బి అరెస్టెడ్. ఇక్కడ నుండి మొదలవుతుంది ఈ అరెస్ట్ అనేవి. ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అంటే బ్లాక్స్ అనే వాళ్ళని అంటే ఎంత చిన్న తప్పు చేసినా అరెస్ట్ చేసేస్తున్నారు. యాజ్ అపోజ్ టు వైట్స్, బ్లాక్స్ ని ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దానికి బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే ఈ బ్లాక్ కోడ్స్ లోనే, బ్లాక్ కోడ్స్ ఎనాక్ట్మెంట్ తోని పడ్డాయి అన్నమాట. ఎప్పుడైతే లేబర్ కాంట్రాక్ట్ ని బ్రేక్ చేయడమో, లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ కి అగ్రీ చేయకపోతేనో ఈ అరెస్ట్ అనేవి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఉట్టి లేబర్ కాంట్రాక్ట్ తోనే ఆగలేదు. వాళ్ళకి రైట్ టు బై ప్రాపర్టీ ఇచ్చినప్పటికీ, రైట్ టు మ్యారీ అనేది ఇచ్చినప్పటికీ అవన్నీ లిమిటేషన్స్ తో కూడుకున్నవి అన్నమాట. ఎక్కడైతే ఈ ప్రాపర్టీ ఈవెన్ వేగ్రెన్సీ లాస్ అంటారు, అంటే జులాయిగా తిరుగుతున్నారు అని అంటారు. యాక్చువల్ గా వాళ్ళు జులాయిగా తిరగరు. వాళ్ళకి అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళడము అలాంటివి చేస్తున్నప్పుడు దాన్ని వేగ్రెన్సీ లాస్ కింద తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడము. అప్రెంటిస్ లాస్ అని ఉంటాయి. అప్రెంటిస్ లాస్ అని అంటే ఏంటంటే ఆర్ఫన్స్ లాగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మైనర్స్ గా ఉన్న వాళ్ళని అన్పెయిడ్ లేబర్ లాగా తీసుకుంటారు. సో ఇదంతా ఏంటంటే కాన్స్టిట్యూషన్ లీగలైజ్ చేశారనమాట. లేబర్ ని మళ్ళీ ఏదైతే అబాలిష్ చేశారో దాన్నంతా లీగలైజ్ చేశారు. ఇట్లా లీగలైజ్ చేయడంతో ఏమైందంటే నార్త్ లో ఉన్న కాంగ్రెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నార్త్ యూనియన్ లో ఉన్న వాళ్ళు దీనికి అగెయిన్స్ట్ గా ఉంటారు. సో దే గెట్ ఎంరేజ్డ్ అండ్ దే వాయిస్ దేర్ వాయిస్ అన్నమాట. ఇట్లా చేస్తే మేము సౌత్ లో ఉన్న వాళ్ళని కాంగ్రెస్ కి ఎన్నుకోము, వాళ్ళని సీట్ చెయ్యనీయము అనేది ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్ ఎరా అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. రీకన్స్ట్రక్షన్ ఎరా ఏం చేస్తుంది, బ్లాక్ కోడ్స్ ని అబాలిష్ చేసేసి మళ్ళీ బ్లాక్స్ కి కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఎంట్రీని కలిగిస్తుంది. దే స్టార్ట్ లోకల్ అఫీషియల్స్ లాగా. ఈవెన్ సదర్న్ స్టేట్స్ లో రీకన్స్ట్రక్షన్ ఎరా చాలా ఫాస్ట్ గా, అంటే ఒక 10 years లో 1865 లో అయిపోతే సివిల్ వార్, నెక్స్ట్ 10 years ఈస్ కాల్డ్ రీకన్స్ట్రక్షన్ ఎరా అన్నమాట. అంత తక్కువ సమయంలోనే బ్లాక్స్ లోకల్ అఫీషియల్స్ లాగా, గవర్నమెంట్స్ లాగా, మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ లాగా ఎలక్ట్ అవ్వడం మొదలవుతారు. కానీ ఇంతలోనే ఏమవుతుందంటే కరప్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ కరప్షన్ పెరిగిపోవడంతో ఈ సదర్న్ స్టేట్స్ కు, నార్థర్న్ స్టేట్స్ కి, రిపబ్లికన్స్ కి, డెమోక్రాట్స్ కి మధ్యలో ఒక ఒప్పందం లాగా కుదిరిపోతుంది అనమాట. 1877 లో జరుగుతుంది ఇది. 77 లో జరిగే ఒప్పందం ప్రకారం ఏంటంటే ఫెడరల్ ట్రూప్స్ ని సౌత్ నుండి విత్డ్రా చేసేస్తారు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఇన్ని రోజులు రీకన్స్ట్రక్షన్ ఎరాలో జరిగినదంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు జరిగిన ప్రగతి ఏదైతే ఉందో అదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చూసారు. ఎగ్జాక్ట్లీ. సో
ఈ మధ్యలో అంటే ఈ ఒప్పందం ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ కాంప్రమైజ్ బిట్వీన్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఎప్పుడు ఈ 1877 లో జరగడము. ఆ తర్వాత ఇంకొకటి మనకి చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కేసు ఒకటి ఏంటంటే ప్లెసీ వర్సెస్ ఫెర్గ్యూసన్ కేసు అని ఒకటి ఉంటుంది. అందులో అదేంటంటే ఈ మనం ట్రైన్స్ ఉంటాయి కదా, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి కానీ ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ట్రైన్స్ లో కార్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం ఏవైతే బోగీలు అని అనుకుంటామో ఆ కార్స్ ఉంటాయి. ఆ కార్స్ లో బ్లాక్స్ సెపరేట్ గా వాళ్ళని సెపరేట్ చేసి కూర్చోబెట్టడం అనేది మనం చూస్తామన్నమాట. యాక్చువల్ గా నేను మధ్యలో 14th and 15th అమెండ్మెంట్ మర్చిపోయాను. అంటే 13th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత వాట్ పీపుల్ థింక్ ఈస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇంకా ఇలా స్లేవరీ అనేది కంటిన్యూ అవుతుంది డిఫరెంట్ రూపాల్లో. అందుకోసమే నార్త్ లో ఉన్న కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైతే ఎంగేజ్ అయ్యి కోపం తిరుగుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రీడ్మెన్స్ బ్యూరో అండ్ సివిల్ రైట్స్ బిల్ అనే దాన్ని ప్రతిపాదించి అప్పట్లో ప్రెసిడెంట్ గా ఉన్న ఆండ్రూ జాన్సన్ గారి దగ్గరికి పంపిస్తారు. కానీ ఆయన దాన్ని నిరాకరిస్తారు అనమాట. బేసికల్ గా ఈ బిల్లో ఏముంటుంది, ఫ్రీడ్మెన్స్ బ్యూరో బిల్లో ఎవరైతే స్లేవరీ నుండి బయటికి రెఫ్యూజీస్ లాగా వస్తున్నారో వాళ్ళకి అసిస్ట్ చేయడము, వాళ్ళని స్లేవరీ నుండి ఫ్రీ చేయడము, ఇది ఒక టెంపరీ ఆర్గనైజేషన్ లాగా సెటప్ చేసి వాళ్ళని అసిస్ట్ చేస్తుంటారు. దీన్ని అతను ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పుకోడు. అలాగే సివిల్ రైట్స్ బిల్లో ఏం చెప్తాడు, ఆల్ పర్సన్స్ బోర్న్ ఇన్ యుఎస్ అంటే యుఎస్ సిటిజన్స్ లాగా. అంతకుముందు యాక్చువల్ గా యుఎస్ సిటిజన్ అంటే బ్లాక్ గా ఉన్న వాళ్ళని యుఎస్ సిటిజన్ అని కూడా కన్సిడర్ చేయరు. కానీ ఈ బిల్ ప్రకారం ఆల్ పర్సన్స్ బోర్న్ ఇన్ యుఎస్ సిటిజన్ who are to enjoy equality before the law అంటే లా ముందు అందరూ సమానమే అని చెప్పేసి సివిల్ రైట్స్ బిల్లో చేస్తారు. కానీ జాన్సన్ దాన్ని వీటో చేస్తారనమాట. ఆయన ప్రెసిడెంట్ కదా, సో హీ వీటోస్ ది బిల్. ఇది మనం చరిత్రలో ఇది ఫస్ట్ యాక్ట్ అన్నమాట. అంటే తర్వాత ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఆయన ఈ వీటో చేయడంతో ఆయన రిలేషన్షిప్ పాడైపోతుంది కాంగ్రెస్ తో. సో కాంగ్రెస్ ఇంపీచెస్ హిమ్ అనమాట. 1868 లో అతన్ని ఇంపీచ్ చేస్తారు. తర్వాత ఈ సివిల్ రైట్స్ బిల్ అనేది వచ్చేస్తుంది, యాక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ యాక్ట్ ఇన్ అమెరికన్ హిస్టరీ. సివిల్ రైట్స్ యాక్ట్ ఈస్ ద ఫస్ట్ వన్ మేజర్ బిల్ that actually vetoes over it becomes a law over presidential veto అన్నమాట. అలాగే రీకన్స్ట్రక్షన్ యాక్ట్ 1866 లో వచ్చే రీకన్స్ట్రక్షన్ యాక్ట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే it defines basically how the governments based on యూనివర్సల్ సఫరేజ్ వాట్ టు ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. అంటే లోకల్ గా ఉన్న గవర్నమెంట్స్ వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, వాటి ఎలా కండక్ట్ చేసుకోవాలి అనేది చెప్తుంది. అందులో భాగంగానే 14th అమెండ్మెంట్ ని 15th అమెండ్మెంట్ ని స్టేట్స్ రాటిఫై చేయాలన్నమాట. 14th అమెండ్మెంట్ లో ఏం చెప్తారో, దే గ్యారంటీ ఆల్ సిటిజన్స్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే లా ప్రకారం అందరికీ ప్రొటెక్షన్ ఉండాలి. అలాగే స్టేట్స్ కెన్ నాట్ ఎన్ఫోర్స్ ఎనీ లా విచ్ అబ్రిడ్జెస్ ద ప్రివిలేజెస్ ఆఫ్ యుఎస్ సిటిజన్. ఇంకా మన ముందు ఎందుకంటే బ్లాక్ కోడ్స్ అప్పుడు అలా జరిగింది కదా, అలా జరగకుండా ఉండాలి అంటే మనము మళ్ళీ జస్ట్ 13th అమెండ్మెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, మనం సెపరేట్ గా మెన్షన్ చెయ్యాలి, స్టేట్స్ ఎన్ఫోర్స్ చేయలేవు అనే దాన్ని చెప్తారు. అలాగే స్టేట్స్ కెన్ నాట్ డిప్రైవ్ ఎనీ పర్సన్ ఆఫ్ లైఫ్, లిబర్టీ ఆర్ ప్రాపర్టీ వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఈ క్లాజెస్ ఈ 3 క్లాజెస్ యాక్చువల్ 5 క్లాజెస్ ఉంటాయి, కానీ మన డిస్కషన్ కి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ తర్వాతే బిల్ ఆఫ్ రైట్స్ ఇవన్నీ కూడా దీనికి ఎక్స్పాన్షన్ గానే తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంత కట్టుదిట్టం చేసినప్పటికీను ఈ 1877 లో జరిగిన ఇందాక నేను చెప్పిన కాంప్రమైజ్ ఏదైతే ఉందో ఆ కాంప్రమైజ్ వల్ల
ఇంత కట్టుదిట్టంగా అల్లుకున్న కాన్స్టిట్యూషన్ ని కూడా వీకెన్ చేయగలుగుతారు అనమాట. తర్వాత వచ్చిన ఇందాక మీకు చెప్పాను కదా ప్లెసీవి వర్సెస్ ఫర్గ్యూసన్ కేస్. ఆ కేసులో వాట్ దే సే ఈస్ ఇట్ ఈస్ అంటే సెపరేట్ బట్ ఈక్వల్ అనే డాక్ట్రైన్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి యుఎస్ సుప్రీం కోర్టు చెప్తుంది అనమాట. ఇట్ రూల్స్ దట్ ఇట్ ఇంప్లైస్ మియర్లీ ఎ లీగల్ డిస్టింక్షన్ బిట్వీన్ వైట్స్ అండ్ బ్లాక్స్ వాజ్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తారు. సో దీన్ని బేస్ చేసుకొని జిమ్ క్రాస్ సెగ్రిగేషన్ అనేది నెక్స్ట్ ఆల్మోస్ట్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ వచ్చేంత వరకు కూడా ఈ సెగ్రిగేషన్ లాస్ ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళ రెస్టారెంట్స్ లో వాళ్ళు సెపరేట్ గా కూర్చోవడము, వాళ్ళకి సెపరేట్ స్కూల్స్, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ లో వాళ్ళకి ఎంట్రన్స్ లేకపోవడము, బస్సెస్ లో సెపరేషన్, ఇలాంటి అన్ని రకాలైన సెగ్రిగేషన్ ఉండడం. అయితే మనకి చూడ్డానికి ఏముంది, వీళ్ళ మానాన వీళ్ళు ఉంటారు, వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు అన్నట్టుగా అనిపించినప్పటికీ ఆ టైంలోనే ఈ కేకేకే క్లాన్ అనేది ఏదైతే వస్తుందో అది బ్లాక్ కమ్యూనిటీని విపరీతంగా టెర్రరైజ్ చేస్తుంది అనమాట. వాళ్ళని చంపేయడము, నానా రకాలైన టార్చర్ పెట్టడము, దీన్నంతా చేయడంతో ఎక్కడైతే ఈ కేకేకే ఉండదో అలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి బ్లాక్ కమ్యూనిటీ అంటే అంత భయభ్రాంతులు అయిపోయి ఉంటారు అనమాట. వాళ్ళు అంత భయభ్రాంతులు అయిపోయి ఉండడం వల్ల వాళ్ళు సిటీస్ కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అనేది ఊపందుకోవడము, రోసా పార్క్ గారు, అలాగే మన మార్టిన్ లూథర్ కింగ్ గారు, వీళ్ళందరూ నేతృత్వంలో సివిల్ రైట్స్ 1964 మళ్ళీ 1964లో వాళ్ళకి ఓట్ టు రైట్ టు ఓట్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఎనాక్ట్ అవుతాయి అన్నమాట. ఎంత చరిత్ర ఇంత ఫైట్ చేస్తే అంటే వందల సంవత్సరాల శ్రమ, వందల సంవత్సరాల విద్వేషం, వివక్ష ఉన్నది కాబట్టే దానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది. ఐఎమ్ షూర్ ప్రసాద్ గారు ఇంకా తర్వాత దీన్ని ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు అంటే ఇది సివిల్ రైట్స్ మూవ్మెంట్ అయిపోవడంతో ఆగిపోయిందా, లేక అది ఇంకా కంటిన్యూ అయ్యిందా, అంటే మన సిస్టమ్ ని ఎంత దిగజార్చారు లేదా సిస్టమ్ ని ఎలా సెటప్ చేశారు అనేది ఐఎమ్ షూర్ ప్రసాద్ గారు ఇంకా గోవింద్ గారు ఎక్స్ప్లెయిన్ చెప్తారు. నాకు ఒక డౌట్ ఉందండి గోవింద్ గారు, అంటే మనకి ఇప్పుడు స్లేవరీ అన్నది 1600s లో స్టార్ట్ అయింది అని చెప్తారు. నిజంగానే 1600s లో 400 years బ్యాక్ స్టార్ట్ అయిందా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు జ్యోత్స్న గారు, అసభ్య గారు. ఇప్పుడు మనం ఈ స్లావరీ అనేది కనుక తీసుకున్నట్లయితే మన అమెరికన్ టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడైనా సరే మనకి 1660s నుంచి 1619 నుంచి మొట్టమొదటిసారి జేమ్స్ టౌన్ దగ్గర నుంచి ఒక వర్జీనియాలో ఒక షిప్ దగ్గర నుంచి ప్రారంభమైంది అని చెప్తారు అనమాట యాక్చువల్ గా. కానీ వన్ ఆఫ్ ద మామూలుగా అనుకునేది ఏంటంటే చరిత్రకారులు అందరూ ఒక్కసారి అందరూ మ్యూట్ లో పెడతారండి, యూఆర్ నాట్ టాకింగ్, ఎవ్రీవన్ జస్ట్ పుట్ ఆన్ మ్యూట్. అయితే ఇప్పుడు మనం అందరం చూసుకుంటే కనుక అసలు స్లావరీ అనేది అసలు ద బీజం ఎక్కడి నుంచి పడింది అంటే ఒక అమెరికన్ ల్యాండ్ లోనే కాదు, అమెరికా ల్యాండ్ లో కూడా మొట్టమొదటిసారి బీజం ఏంటంటే 1455 అనమాట. అంటే 15వ శతాబ్దంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచాన్ని సగానికి విభజిస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోర్చుగల్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అంటే ఏంటంటే పశ్చిమ ఆఫ్రికా మరియు స్పెయిన్ వాటి మీద వాణిజ్యానికి ఒక గుప్తాధిపత్యాన్ని కేటాయిస్తారనమాట. ఇది చేసింది ఎవరు? మళ్ళీ చర్చే. ఈ చర్చ్ అంటే ఏంటంటే పోప్ నికోలస్ V అతను పోర్చుగీస్ ఈ ప్రయత్నాలన్నింటినీ ప్రోత్సహించి వాళ్ళకి 1455లోని రోమన్ పాంటిఫ్లెక్స్ అని ఒక జారీ చేస్తారనమాట. ఇదేం చేస్తుందంటే పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడిన భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ పోర్చుగల్ ప్రత్యేక హక్కులు ఇస్తాయి అనమాట. అంటే ఈ ప్రాంతంలో వీళ్ళు వాణిజ్యం చేయొచ్చు అని ధృవీకరిస్తారు. కానీ అది వాణిజ్యం ఒకటే కాదనమాట, వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏమొస్తాయంటే ఈ ప్రాంతాల మీద దండయాత్రలు చేయడము, ఈ ప్రాంతాలని దోపిడీ చేసుకోవడము, అదే విధంగా వీళ్ళ ప్రజల్ని ఎక్కువగా సర్వీసెస్ లో పెట్టకుండా ఒక శాశ్వత బానిసత్వం అంటే వీళ్ళ ప్రజలు కాకుండా
లేబరర్ కావాలన్నమాట మనకి. వాళ్ళని తీసుకురావడానికి వీళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి అన్నమాట. అదే టైంలోని కొలంబస్ కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, అంటే ఇన్వెస్ట్ చేయాలి. కొలంబస్ లోకి ఆ ఎక్స్ప్లోరేషన్ కి ఇన్వెస్ట్ చేసిన ఆమె క్వీన్ ఇస్బెల్లా. ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే గోల్డ్, బంగారం తీసుకురావడం అనేది. కానీ ముఖ్యంగా ఈ పోర్చుగల్, ఈ దేశాలకి ఏంటంటే బంగారంతో పాటు దే నీడ్ ఏ న్యూ ల్యాండ్, కొత్త ల్యాండ్ కావాలన్నమాట. అప్పుడు వీళ్ళు మొత్తం ప్రపంచం మీద బయలుదేరుతారు. అయితే అప్పుడు క్వీన్ ఏం చెప్తుందంటే, ఈ కొలంబస్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బానిసలుగా ట్రీట్ చేద్దామని ఈ కొలంబస్ వాళ్ళ ప్రపోజల్ అనమాట. అయితే క్వీన్ ఎలిజబెత్ ఒప్పుకోదు. క్వీన్ ఎలిజబెత్ ఏముంటుందంటే దే ఆర్ నాట్ స్లేవ్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ స్పెయిన్ అనమాట. అంటే స్పెయిన్ ప్రజలుగానే వాళ్ళని మనం గుర్తించాలి, అండ్ ఆల్సో దే బిలాంగ్ టు స్పెయిన్ అని చెప్తుంది క్వీన్. అంటే మొట్టమొదటిసారిగా బానిసల కింద ట్రీట్ చేయరు వాళ్ళని, నేటివ్ అమెరికన్స్ ని. అయితే ఈ అమెరికా చుట్టుపక్కల, అంటే ఈ అమెరికా ఆల్రెడీ స్పానిష్ తోని కాలనైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న వస్తువుల్ని ఈ మిగతా దేశాలందరికీ కూడా సరఫరా చేసినప్పుడు అక్కడ ఆఫ్రికా నుంచి వీళ్ళు ప్రజల్ని మిగతా దేశాలందరికీ కూడా అమ్మడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే లైక్ లేబర్ ఎందుకు అవసరం అవుతుంది అంటే అప్పటికే గనులు కానీ, లేకపోతే పంచదార, చక్కెర కానీ, లేకపోతే కాటన్ మిల్స్, ఇటువంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమైనప్పుడు దానికి ఎక్స్టెన్సివ్ లేబర్ కావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు ఈ ఆఫ్రికన్ దేశాల దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రజలని, అంటే అక్కడ ఈ బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వస్తువులుగా, అంటే పీపుల్ ని ఒక ప్రాపర్టీ కింద అనమాట చలామణి చేయడానికి ఒక ఒప్పందం కుదురుతుంది అనమాట వాళ్ళకి. అంటే యూరోపియన్ దేశాలు, రాష్ట్రాల్లో అన్ని కూడా, అంటే నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, ఇంగ్లాండ్ అంటే కూడా మనం బ్రిటిష్ రాజ్యం ఎక్కడైతే ఉందో అన్ని ప్రాంతాల్లో అన్నమాట. వీళ్ళు ఆర్థికంగా మనం లూజ్ అవుతాం, అంటే ఫైనాన్షియల్ గా మనకి ఇందులో గనక జాయిన్ అవ్వకపోతే మనం నష్టపోతామని చెప్పి ఈ ఒక రకంగా, అంటే ఈ రాజకీయ శక్తులన్నీ కూడా ఈ వాణిజ్యంలో చేరిపోతాయి అనమాట. అప్పుడు ఈ తీరం వెంబడి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీ చేస్తున్న వాళ్ళు, ఈ కాలనైజేషన్ చేసి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఈ హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి ఈ సంపదని, అక్కడున్న భూమిని సంపాదించుకోవడానికి, అక్కడున్న ప్రజల మీద ఆధిపత్యానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బానిసల్ని కొనుక్కొని ఈ మొత్తం అంతా ఒక ట్రేడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది మొట్టమొదటిసారిగా బానిసత్వానికి ఒక కొత్త రూపం వస్తుంది అనమాట. అంటే యూ కెన్ ట్రేడ్ పీపుల్ అని. సో దీన్ని ఏ విధంగా చేస్తారంటే ఒక జాతి ఆధారంగా, అంటే మనం ఇక్కడున్న నేటివ్ పీపుల్ ఒక జాతి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక జాతి, కనుక ఒక జాతి ఆధారంగా ఈ బానిసత్వం అనేది మొదలవుతుంది అనమాట. మొట్టమొదటిసారి ప్రపంచంలోని అతి పెద్ద బలవంతపు వలస అంటారన్నమాట, అంటే ఫోర్స్డ్ మైగ్రేషన్ అది మొదలవుతుంది. అంటే సుమారు 12.5 మిలియన్ పీపుల్, అంటే సుమారు 1,25,00,000 మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు అందరూ కూడా ఈ ట్రాన్స్ అట్లాంటిక్ బానిస వ్యాపారంలోకి బలవంతంగా నెట్టబడతారు అనమాట. అంటే వారి శరీరాల మీద అమ్మకము, అలాగే వారి శ్రమ ఉత్పత్తి అన్నమాట. అంటే వాళ్ళు ఎంత ప్రొడక్టివ్ గా చేస్తారు అటువంటి వాళ్ళని కొనుక్కుంటారు అనమాట. ఎంత $1,200, $1,000, $500 లాగా. అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ బానిసత్వం అనేది ఈ వలస రాజ్యాల్లో ఉన్న ఉత్తర అమెరికాతో ఉనికిలోకి వస్తుంది అనమాట, మొట్టమొదటి బానిసత్వం అనేది. ఆ తర్వాత ఈ స్థితి మొత్తం ఒక ఆచారంగా కూడా అవుతుంది అనమాట. కానీ దీనిని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే దీన్ని లీగలైజ్ చేయాలన్నమాట. ఆ లీగలైజ్ చేయడానికి ఒక కేస్ లాస్ కానీ, ఒక స్టాట్యూ, అంటే ఒక స్టాట్యూటరీ ప్రిన్సిపల్స్, కొన్ని రకాల ఒప్పందాలతోని దీన్ని లీగలైజ్ చేస్తారన్నమాట. అంటే ఎవరు ఉంచుకోవచ్చు అని. ఇందులో కనుక ఇంకా పూర్తిగా వెళ్ళగలిగితే అసలు ఎంత దారుణాతి దారుణంగా ఈ స్త్రీలని, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా బానిసత్వంలోకి వస్తారనమాట. వాళ్ళ మీద ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి ఆ యజమానికి. ఆ పిల్లలన్నా అమ్మచ్చు, లేదంటే ఆ పిల్లల్ని తిరిగి మళ్ళీ పనిలో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక గుడ్లు పెట్టే కోడి ఎలా ఉంటుందో, ఒక బంగారు బాతు గుడ్డు లాగా ఒకసారి కొనుక్కున్న తర్వాత ఆ సర్కిల్ నుంచి బయట పడలేరు అనమాట మీరు. సో ఆ విధంగా బానిసత్వం మీద వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి మాట, అంటే ఒక బానిసత్వపు సంస్థలు అనమాట చేయడానికి, అధికారాన్ని నిర్ధారించడానికి, స్వేచ్ఛని పరిమితం చేయడానికి చేసి మొట్టమొదటిసారిగా బానిసత్వం అనేది మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ కోవన్ గారు. అంటే ఎంత ఇయర్స్ త్రూ, అంటే మొదలైనప్పటినీ కూడా
ఒక సిస్టమాటిక్ గా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ వస్తున్నారు. అంటే అది రూపాంతరం చెందుతుందే కానీ దాని స్థితి ఏం మార్పు, దాని స్థితిలో ఏం మార్పు రావట్లేదు. అవునండి. సో ప్రసాద్ గారు, దీన్ని అమెరికాలో ఎలా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశారని ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పారు కదా, దాన్ని ఎలా కుదిరింది వాళ్ళకి పొలిటికల్ గా మాకు చెప్పగలరా? తప్పకుండా అండి సబిహా గారు. యాక్చువల్లీ మనము ఈ మధ్య కాలంలో తీసుకున్న వన్ ఆఫ్ ద మంచి టాపిక్ అని చెప్పుకోవచ్చు అనుకుంటా దీన్ని. అండ్ మెయిన్లీ ఎక్కువగా మనం ఈ 13th అన్న డాక్యుమెంటరీలో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకుని చూస్తే గనక మనకి చాలా క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ సివిల్ వార్ టైం తర్వాత కూడా, అంటే 1900 సంవత్సరాలలో దాదాపు గత 100 సంవత్సరాలలో అమెరికాలో జరిగిన మూవీస్ లో అయితే, అంటే మీడియాలో అయితే, న్యూస్ ఛానల్స్ లో అయితే, ముఖ్యంగా పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, జ్యుడిషియరీ, వీటిలో ఈ సిస్టమ్స్ అన్నిటిలో కూడా గ్రాడ్యువల్ గా అసలు పరిస్థితి ఎలాగ ఉండింది, వాళ్ళు ఈ ప్రాబ్లం ని, అంటే ఈ సివిల్ వార్ తర్వాత ఎవరైతే సదరన్ స్టేట్స్ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ లో, వాళ్ళు ఈ సివిల్ వార్ లూజ్ అయ్యే స్లేవరీని అబాలిష్ చేయడానికి, అంటే బానిసత్వాన్ని నుంచి రద్దు చేయటం అన్నది వాళ్ళు డిఫీట్ గా తీసుకోవటము, తర్వాత రిలీజ్ చేసిన ఈ 4 మిలియన్లు, అంటే దాదాపు 40 లక్షల పైగా ఉన్న ఆఫ్రికన్ అమెరికన్స్ ని మళ్ళీ యూజ్ చేసుకోవటం ఎలాగా, రీకన్స్ట్రక్ట్ చేయటం ఎలాగా అన్నది జ్యోత్స్న గారు చెప్పినట్టుగా చూసినప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ 13th అన్న డాక్యుమెంటరీలో అయితే ఏం చెప్తారంటే యావ గారు, ఈ 13th అమెండ్మెంట్ చెబుతూ, అంటే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ ఫర్ సమ్వన్ టు బి హెల్డ్ యాజ్ ఎ స్లేవ్ అంటూ, అశ్వత్థామ అతః అన్న తర్వాత కుంజరహ అన్నట్టు ఎక్సెప్షన్స్ ఇంక్లూడ్ క్రిమినల్స్ అన్నట్టుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా అదే వర్డ్స్ కాకపోయి ఉండొచ్చు, బట్ ఒక లూప్ హోల్ లాగా అది తయారై ఉండటం అన్నది ఉంది. అది ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుని తర్వాత గత 100 సంవత్సరాలుగా ఆ పరిస్థితి ఎలాగ మారింది అన్నది చాలా క్లియర్ గా ఈ డాక్యుమెంటరీలో వివరించడం మనం చూడొచ్చు అనమాట. ఇందులో మొట్టమొదటిగా మనం చూస్తే దాదాపు 1915 సమయంలో డిడబ్ల్యూ గ్రిఫిత్ అని, ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఈ జనరేషన్ అండి. చాలా ఎర్లీ, అంటే మనకి మూకీ సినిమాలు అని ఏదైతే అంటామో, సరైన అదే అసలు వాయిస్ అన్నది లేని జస్ట్ కదిలే బొమ్మలు ఒక తెర మీద చూడటం అన్న అనుభవం వచ్చిన కొత్తలో ఈయన దాదాపుగా 500 సినిమాలను తీసినట్టుగా మనకి తెలుస్తుంది అప్పట్లో. అంటే అప్పుడు సినిమా అంటే కూడా ఇలాగా ఒక డ్రామాని దూరంగా కెమెరా పెట్టి రికార్డ్ చేయటం అదేనమాట. అంటే ఈ క్లోజ్అప్ షాట్స్ ఇవన్నీ గ్రిఫిత్ గారే మొట్టమొదటిగా ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రోలింగ్ షాట్స్, క్లోజ్అప్ షాట్స్, అవును, వితౌట్ డైలాగ్స్, దట్ కూడా. అంతకు ముందు అంతా కూడా ఇప్పటికి మీరు కొద్ది పాత సినిమాలు చూస్తే, మన తెలుగు సినిమాలు కూడా చూస్తే, ఒక స్టేజ్ మీద అందరూ కెమెరా వైపుకి ఫేస్ చేస్తూ పెర్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఫుల్ లెంగ్త్ షాట్స్ ఎక్కువ ఉంటాయి మీరు చూస్తే. ఇప్పుడు రీసెంట్ గా అన్ని రకాల యాంగిల్స్ లో అన్ని రకాలుగా తీస్తున్నారు. కానీ సో అలాగా ఆయన మూకీ సినిమాల్లో అమెరికాలో దాదాపు ఫీచర్ లెంగ్త్ మూవీస్ ని ఒక 500 దాకా ఆయన చనిపోయే టైంకి 1831లో ద స్ట్రగుల్ అన్న సినిమా ఆఖరిది అనుకుంటా, ఆ టైంకి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా రెవల్యూషనరీ చేంజెస్ అప్పటికి ఆయన ఉన్న జనరేషన్ కి తీసినట్టుగా. కాకపోతే ఒక బిగ్గెస్ట్ ప్రాఫిట్ వచ్చిన బ్లాక్ బస్టర్ అనుకుంటే ఆయన తీసిన సినిమా ఏంటంటే ద బర్త్ ఆఫ్ ఎ నేషన్ అన్న మూవీ అనమాట. ఇదే 1915లో వచ్చిన ఒక అమెరికన్ ఎపిక్ డ్రామా. ఇది చాలా రాంగ్ రీజన్స్ కి చాలా పాపులర్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఈయన బేస్ చేసుకున్నది కూడా థామస్ డిక్సన్ గారి ద క్లాన్స్ మ్యాన్ అనే నవలని అడాప్ట్ చేస్తూ అంతకు ముందు సంవత్సరం రాసిన దాన్ని ఈయన ఈ మూవీ తీయటం జరిగింది. సో ఇది ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ కే కాకుండా చాలా పొలిటికల్ కామెంటరీ పదంగా చూసినా సరే చాలా
ప్రముఖమైన మైలురాయి కింద, అంటే అమెరికన్ మూవీ హిస్టరీలో మైలురాయి కింద నిలిచిపోతుంది. ఇందులో మెయిన్ ప్లాట్ అండ్ బాగా కాంట్రవర్షియల్ అయిన ఇది ఏంటంటే, అంటే ఈ సదరన్ స్టేట్స్, ఈ వైట్ సుప్రిమసీ, అంటే ఈ శ్వేత జాతీయ అహంకారం అనుకోవచ్చు అనుకుంటా మాట, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగానో లేదంటే ఆ ఫ్యాక్ట్స్ ని ఎగ్జాగరేట్ చేస్తూ ఆయన మూవీని తీయటం జరిగింది. ఇందులో ఒక బ్లాక్ మేల్, అంటే ఒక ఆఫ్రికన్ అమెరికన్ మేలుని ఒక చాలా క్రూరుడుగాను, అలాగే వైట్ ఉమెన్ కి ఒక థ్రెట్ గాను, వీళ్ళని అంటే నీగ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ హూ ఈజ్ ఎ థ్రెట్ టు ఎ వైట్ ఉమెన్ అన్న కాన్సెప్ట్ ని జనాల్లోకి చాలా రాంగ్ గా వెళ్ళటానికి అవకాశం ఇచ్చిందనమాట ఈ సినిమా అన్నది. సో ఇది అంతకు ముందు ఈ డిఫీట్ అని ఏదనుకున్నారో దాన్ని ఈ సదరన్ స్టేట్స్ వాళ్ళు దాన్ని ఈ మార్తడం అంటారు కదా, అంటే తెలుగులో పదం లేదు, అంటే దానికి దీని కింద ఫీల్ అయ్యేలాగా, అలాగే వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుదాం అనుకుంటున్నారో ఆ స్టోరీ వాళ్ళు చెబుతున్నదో వాళ్ళ స్టోరీని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఈ సివిల్ వార్ టైంలో సదరన్ స్టేట్స్ యొక్క వెర్షన్ ఏముందో దానికి బలాన్ని చేకూరుస్తున్నట్టుగా ఈ మూవీ ఉండటం. అలాగే అప్పట్లో ప్రెసిడెంట్ గా చేసిన ఈ వుడ్రో విల్సన్ గారు అన్నది ఆయన వైట్ హౌస్ లో ఈ సినిమా యొక్క ప్రైవేట్ స్క్రీనింగ్ చేయించుకుని ఆయన చెప్పిన విషయం ఏంటంటే, హిస్టరీ రిటన్ విత్ లైటింగ్ అంటారు ఇక్కడ. అంటే ఒక బ్లాక్ పర్సన్ అన్నతన్ని చాలా యానిమలిస్టిక్ అండ్ క్యానిబలిస్టిక్, అంటే నరమాంస భక్షకుడు అనేంత బ్యాడ్ ఇమేజ్ ని తీసుకుని రావటం వలన ఎఫెక్ట్స్ ఏమైనాయి అంటే, ఈ బర్త్ ఆఫ్ ఎ నేషన్ వచ్చినప్పుడు చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. అక్కడ క్రిటిసిజం వచ్చి చాలా మంది ఇవి కూడా చేస్తే, ప్రొటెస్ట్లు చేస్తే కూడా దానికి కంటిన్యూస్ గా ఐ థింక్ ఆయన శిష్యుడు లాంటి ఒక ద ఇంటాలరెన్స్ అని ఒక మూవీ కూడా తీసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ ఎఫెక్ట్ ఏమైందంటే, ఈ కుక్లక్స్ క్లాన్ అని మనకి ఒక మిలిటెంట్, అంటే ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ కి, జూస్ కి, ఇమిగ్రెంట్స్ కి, లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళకి, అలాగే అప్పట్లో క్యాథలిక్స్ కి, ఎల్జిబిటి కమ్యూనిటీకి, గేస్, లెస్బియన్స్, వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళని థౌజండ్స్ లో, అంటే వేలల్లో మాబ్ లించింగ్ చేసి, అంటే వాళ్ళని పబ్లిక్ గా ఉరేయటం దగ్గర నుంచి, కాల్ చేయటం దగ్గర నుంచి, అప్పటికప్పుడే వాళ్ళ శిక్షలు, అంటే వాళ్ళే జడ్జిలు, వాళ్ళే లాయర్లు, వాళ్ళే శిక్షించటం, పబ్లిక్ గా చేయటం, ఇదన్నది మళ్ళీ రివైవ్ అవటానికి. అంటే యాక్చువల్గా ఈ కుక్లక్స్ క్లాన్ అన్నది కేకేకే అంటారు. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైమ్స్ లో ఒక 3 డిఫరెంట్ పీరియడ్స్ లో యాక్టివ్ అయినట్టుగా మనం కనపడితే, అది మెయిన్ మోస్ట్ రీసెంట్ టైంలో ఈ సినిమా ద బర్త్ ఆఫ్ ఎ నేషన్ అన్న సినిమా అది రెచ్చగొట్టిన ఈ భావాలని మళ్ళీ పట్టుకొని అది పునర్జీవం అయ్యి మళ్ళీ చాలా టువర్డ్స్ 1920s చాలా ఇన్ఫ్లుయెన్స్ అవటం తోటి వేలలో ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ని ఈ లించింగ్ అని చేయటం అన్నది జరిగినప్పుడు, అప్పుడు విత్ ఇన్ ద కంట్రీ సదరన్ స్టేట్స్, మెయిన్ ఫ్లోరిడా, అలా ఆ ప్రదేశం నుంచే వేరు చోట్లకి, మొత్తం అమెరికా అంతటికి వీళ్ళు సొంత దేశంలో రిఫ్యూజీల కింద పారిపోవటం జరుగుతుంది అనమాట. అది ఇమిగ్రేషన్, మైగ్రేషన్ కాదండి, అది అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ప్రాసిక్యూషన్, వీటి గురించి. అవునండి, విత్ ఇన్ ద యుఎస్ లో అన్నదే చూస్తాం అన్నమాట. సో ఇది జరిగిన తర్వాత మెల్లగా, అంటే ఇది ఎప్పుడు కూడా పోలేదు, ఇప్పటికి కూడా ఏమి చేసినా సరే ఆ ఫిగర్స్ ఎలాగున్నాయో మనకు చూస్తాం తెలుస్తుంది. ఇప్పుడు దానికంటే ఇది మోర్ లీగల్ టర్మ్ తీసుకోవటం మొదలు పెట్టింది అక్కడి నుంచి. అంటే మిడ్ 1900s వచ్చేటప్పటికి ఈ సెగ్రిగేషన్ లాస్ ఆఫ్ సౌత్ అని, ఈ బ్లాక్స్ ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద, అలాగే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకపోవటం కానీ, లేదంటే వాళ్ళకి వైట్స్ తెల్లవాళ్ళు వెళ్ళే స్కూళ్ళలో వీళ్ళకి ప్రవేశం లేకపోవటము, అలాగే బీచ్లు లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో కూడా వాళ్ళకి ఎంట్రన్స్ లేకపోవటం అన్నది, ఇవన్నిటి తర్వాత వచ్చిన ఈ మార్టిన్ లూథర్ కింగ్ గారి ఈ సివిల్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్, ఇవన్నీ రావటం దగ్గర నుంచి, అంటే ఒక శ్వేత జాతీయుని ఆధీనంలో అరెస్ట్ అవటం అన్నదే చాలా బిగ్గెస్ట్ నైట్ మేర్ కింద
వచ్చే నల్ల జాతీయులు, అవును, వాళ్ళు మాస్ గా ఒక వాలంటరీగా ఒక మూమెంట్ లాగా అందరూ వందల్లో వేలలో అరెస్ట్ అవడానికి సిద్ధపడిపోవటం అన్నది మనం చూస్తాం. ఈ మార్టిన్ అంటే మన గాంధీ గారి ఈ అహింస పద్ధతిని ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో జ్యోత్స్న గారు కవర్ చేశారు అది సివిల్ రైట్స్ మూవ్మెంట్ గురించి. సో అంటే ఈ స్లేవరీ ఎప్పుడైతే అసలు యాక్చువల్ స్లేవరీ అన్నది 1865లోనే ఎండ్ అయినట్టుగా మనకి కనీసం కాగితాల మీద తెలుస్తున్నా, ఈ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది మనకి రావడానికి దాదాపు 100 సంవత్సరాలు. అంటే 1964లో సివిల్ రైట్స్ యాక్ట్, అలాగే 1965లో ఈ ఓటింగ్ రైట్స్ యాక్ట్ రావటం అన్నది కనీసం ఈక్వల్ రైట్స్ అన్నది ఒక పాజిబిలిటీగా పడటానికి మనకి 100 సంవత్సరాలు పట్టినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ టైంలో యాక్చువల్లీ ఇది వచ్చిన తర్వాత అసలైన క్రైమ్ రేట్ అన్నది విపరీతంగా పెరగటము, ఈ జైళ్ళలో నంబర్స్ అన్నది దాని తర్వాత ఎలా పెరిగింది అన్నది మనం చూస్తే గనక ఈ ఈ నీగ్రోస్ కి అంటే ఫ్రీడమ్ టు నీగ్రోస్ అన్న దాన్ని వాళ్ళు ఈజ్ పేయింగ్ బ్యాక్ యాజ్ క్రైమ్ అన్నట్టుగా మనకి పోర్ట్రేట్ చేయడం అన్నది టువర్డ్స్ లేట్ 60s లో 1960s నుంచి స్టార్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి శరత్ గారు ఏదో క్వశ్చన్ అంటున్నారండి, ఒకసారి చెప్పండి శరత్ గారు. థ్యాంక్ యూ అండి. కానీ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. చాలా మందికి ఈ కాంటెక్స్ట్ కూడా తెలియకపోవచ్చు 13th Amendment. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. నాది ఒక క్వశ్చన్ ఉందండి, ఏంటంటే అంటే జస్ట్ నేను కొంచెం దీనికి బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఇచ్చి నేను క్వశ్చన్ అంటే మనం చూస్తే అంటే ఫేస్ ఆఫ్ ఇట్ అంటే ఇవాళ రోజుల్లో అంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఉన్న పోలీస్ బ్రూటాలిటీ నేపథ్యంలో జరుగుతున్న మళ్ళీ ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ యాక్టివిజం లో ఆ పోరాటాల్లో జరుగుతున్న కొన్ని వాస్తవాలు మనకు కనబడుతున్నాయి. మొదటి వాస్తవం ఏంటంటే జైళ్ళల్లో ఉన్న కాన్విక్ట్స్ ప్రిజనర్స్ లో నేరస్తులు వాళ్ళు ఉన్న నేరస్తులు ఆఫ్రికన్ అమెరికన్ పాపులేషన్ అలాగే హిస్పానిక్ పాపులేషన్ వీళ్ళిద్దరూ ఓవర్ రిప్రజెంటెడ్ ఉన్నారు అనేది ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది వాళ్ళ పాపులేషన్ కంపేర్. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్రికన్ అమెరికన్స్ మీద పోలీసు వ్యవస్థలో చాలా ప్రిజుడిస్ ఉందన్నది కూడా వాస్తవం. అంటే మనం ఇప్పుడు చూసిన జరిగిన సంఘటన బట్టి చూస్తున్నా మామూలుగా నేరస్తుడు అన్నట్టు ఒక ప్రిజుడిస్ అన్నమాట. అంటే ఆఫ్రికన్ అమెరికన్ వాళ్ళు వైలెంట్ గా ఉంటారు, వాళ్ళు గన్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు అని, వాళ్ళు రాబరీ చేస్తారని. అంటే అక్కడ వైలెంట్ క్రైమ్ జరిగినప్పుడు ఏ ఏరియాలోనైనా అక్కడ కనుక క్రైమ్ జరిగిన ఏరియాలో కనుక ఆఫ్రికన్ అమెరికన్స్ బ్లాక్ పాపులేషన్ కనుక వాళ్ళలో ఎవరైనా మెంబర్స్ తారసపెడితే వాళ్ళని సస్పెక్ట్స్ గా లిస్ట్ చేయడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ నాన్ బ్లాక్ వైట్ వాళ్ళ అన్న. సో అంటే ఏంటంటే పోలీసులు ఎప్పుడైతే క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కొంత ఒక సహజమైన అనుమానం అనేది ఆ ప్రిజుడిస్ వల్ల ఆఫ్రికన్ అమెరికన్స్ మీద ఉండడం అది వాస్తవం. మూడోది ఏంటంటే మనకి జైళ్ళలో ఉన్న వాళ్ళలో ఆఫ్రికన్ అమెరికన్స్ లో ఏంటంటే వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళలో ప్రీ ట్రయల్ ఇన్కార్పొరేషన్స్ కూడా ఎక్కువ. అంటే వాళ్ళు ఇంకా ట్రయల్ కి వెళ్ళకుండా ముందే ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ పోస్ట్ చేసే డబ్బులు లేకపోవడం, బెయిల్ తీసుకునే డబ్బులు లేకపోవడం, దానివల్ల ఏంటంటే తర్వాత ట్రయల్కి వెళ్ళినప్పుడు నువ్వు జైల్లో మగ్గిపోయి ఉంటావు కాబట్టి నీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు గిల్టీగానే ప్లీ చేయడం అవుతుంది సాధారణంగా ప్లీ బార్గెన్స్ లో. సో అందుకని ఇన్కార్పొరేషన్స్ ఎక్కువ కూడా ఉండడం ఇది కూడా ఒక మ్యాటర్. అయితే అంశంలో మనం మాట్లాడుతున్న అంశంలో ఈ 13th Amendment అనేది ఈ జైలు ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బానిసలుగా ఒక లేబర్ అంటే ఒక బాండెడ్ లేబర్, ఒక పీనల్ లేబర్ గా ఉండడం కూడా ఎలా ఈ కాంటెక్స్ట్ లో మనకి 2 సంవత్సరాల క్రితం మనకి ప్రిజన్ స్ట్రైక్స్ కూడా అయ్యాయి అక్రాస్ అమెరికాలో. ప్రిజన్ స్ట్రైక్స్ అంటే ఉన్నవాళ్ళు మేము మరి పెన్నీస్ కోసం మమ్మల్ని వర్క్ బలవంతంగా చేస్తున్నారని, ఎందుకంటే వీళ్ళకి ఈ 13th Amendment వల్ల వీళ్ళు యూనియన్ ఫామ్ చేసుకోలేరు లోపల ప్రిజన్ లో, నెక్స్ట్ వేజెస్ బార్గెన్ చేసుకోలేరు, ఇవేముండవు వాళ్ళకి, మినిమం వేజ్ వస్తుందని కూడా ఏం లేదు అట్లాగా. సో పెన్నీస్ అంటే ఇది వెట్టి చాకరీ చేయించుకుంటున్నట్టు లెక్కలోకి వస్తుంది.
సో ఇది ఈ కాంటెక్స్ట్ లో నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇవాళ రోజున మనం అంటే నాకు అర్థమవుతుంది చూస్తే 13th అమెండ్మెంట్ అనేది ఒక దానికి పరిష్కారం అదొక లేబర్ ఇష్యూ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకంటే అది వెట్టి చాకరీ సమస్య కాబట్టి. ఇప్పుడు మనం ఎక్కువ ఇవాళ రోజున ఇన్కార్పొరేట్ అవుతున్న బ్లాక్ పాపులేషన్ లో ఆఫ్రికన్ అమెరికన్స్ లో ఎక్కువ మంది చూస్తే వాళ్ళ సంఖ్యలో ఎక్కువ వార్ ఆన్ డ్రగ్స్ వల్ల అదే ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం చేసిన టఫ్ లాస్ చేయడం, సెంటెన్సింగ్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ మంది ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ఇంకా హిస్పానిక్ ఇన్కార్పొరేట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనకి డెమోక్రాట్స్ ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడినా రాజకీయ నాయకుల్లో కూడా ఎక్కువ డ్రగ్ లీగలైజేషన్ అనేది ఎక్కువ కొంచెం చూపిస్తున్నారు, మాస్ ఇన్కార్పొరేషన్ తగ్గడానికి ఒక అంటే ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ రోజున 13th అమెండ్మెంట్ అనేది తీసేయడం వల్ల మనం ముందు చెప్పుకున్న మ్యాటర్ ఆఫ్ యాక్షన్ మారుతాయా? అంటే ఏదైతే పోలీసింగ్ లో న్యాచురల్ గా ఆఫ్రికన్ అమెరికన్స్ మీద ఒక రకమైన ప్రెజుడిస్ ఉండడం, అంటే అది ఉండకూడదు, నేను జస్టిఫై చేయట్లేదు, దట్ ఈస్ రాంగ్. అది తగ్గుతుందా 13th అమెండ్మెంట్ రిపీల్ చేసి? ఎందుకంటే 13th అమెండ్మెంట్ అనేది మనం అది ఒక వెట్టి చాకరీ సమస్య, లేబర్ సమస్య ముందుగా అంటే ఇన్ జనరల్ సొసైటీలో ఉన్న ప్రెజుడిస్ దానికి 13th అమెండ్మెంట్ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకంటానంటే ఒక ఆర్గ్యుమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే 13th అమెండ్మెంట్ వల్ల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బ్లాక్ స్లేవ్స్ ని అదే ఈ బ్లాక్ వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళని ప్రిజన్ లో బాండెడ్ లేబర్ కింద పెట్టుకోవడం కోసం మామూలు తరహా బిహేవియర్ అంటే లాయిటరీ అంటే మామూలుగా రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు అరెస్ట్ చేసేయడం ర్యాండమ్ గా ఇట్లాంటి అరెస్ట్ అవసరం లేని వాటిని క్రాస్ లా జిమ్ క్రాస్ లా అట్లాంటి చేయడం అనేది చూసాం. కానీ మనం వార్ ఆన్ డ్రగ్స్ లాంటి చట్టాలు చూసాం అనుకోండి, అంటే డ్రగ్ పొసెషన్ ఉన్నప్పుడు లేకపోతే డ్రగ్ డీలింగ్ చేస్తున్నప్పుడు పట్టుకుని అరెస్ట్ చేయడం అనేది అన్నది అది జిమ్ క్రాస్ లా లాంటిది కాదు. అంటే అది న్యాచురల్ బిహేవియర్ కాదు, అది అంటే అది అసలు డ్రగ్ డీలింగే, అది క్రిమినల్ బిహేవియర్ అవునా కాదని చట్టం చెప్తున్నా. సో సమస్య వార్ ఆన్ డ్రగ్స్ మీద చూసుకున్నాం అనుకోండి, అంటే వార్ ఆన్ డ్రగ్స్ వల్ల అంటే ఈ డ్రగ్స్ చట్టాల వల్ల ఎక్కువ ఆఫ్రికన్ అమెరికన్లు జైలుకు వెళ్తున్నారంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఈ కమ్యూనిటీ మీద ఎక్కువ జరుగుతుంది, వైట్ కమ్యూనిటీ మీద జరగట్లేదని అర్థం. అంటే వార్ ఆన్ డ్రగ్స్ వల్ల వైట్ అమెరికన్ వాళ్ళు లాభపడుతారు, అంటే బ్లాక్ వాళ్ళు నష్టపడట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీద అది ఎన్ఫోర్స్మెంట్ అవ్వట్లేదు. సో అట్లాంటి చట్టాలు తీసేస్తే ఇవి పోతాయి అంటే ఖచ్చితంగా. కానీ స్పెసిఫిక్ గా 13th అమెండ్మెంట్ వల్ల ఇది జరుగుతుంది అంటారా? ఒకటి. రెండు, 13th అమెండ్మెంట్ ఇవాళ రోజు తీసేస్తే ఇవన్నీ ఆగుతాయంటారు? అంటే ఇది నిజంగా మెజరబుల్ గా ఏదైనా తగ్గుతుందంట? దట్ ఇస్ మై క్వశ్చన్. అబ్బా, ద లాంగెస్ట్ క్వశ్చన్ ఐ హర్డ్. అది యాక్చువల్లీ మనకి 13th అన్న డాక్యుమెంటరీలో అది టైటిల్ అలా పెట్టడము అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఉద్దేశించినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సివిల్ రైట్ మూవ్మెంట్, హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ రైట్ మూవ్మెంట్స్ జరిగిన తర్వాత వచ్చిన ఈ పొలిటికల్ గేమ్ లో మనకి ఈ మెయిన్లీ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ అయిన ఈ రిచర్డ్ నిక్సన్ గారు, రొనాల్డ్ రీగన్ గారు, తర్వాత బుష్ గారు, క్లింటన్ గారు, ఈ దారిలో చూస్తే గనక యాక్చువల్లీ మనకిప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్ట్రాటజిస్ట్స్, వాళ్ళ అడ్వైజర్స్ యొక్క రికార్డెడ్ ఆడియోస్ పరంగా కూడా మనకి తెలిసేది ఏంటంటే విల్లింగ్ గా కావాలని ఇవి యూజ్ చేసుకుని ఈ బ్లాక్ కమ్యూనిటీస్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకి ఈ రీగన్ గారు ప్రెసిడెన్సీ తీసుకోవడానికి ముందే అంటే 1981లో 82లో ఆయన క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్ అయిన లీ అట్వాటర్ అన్న ఆయన టేప్ లో దొరికేస్తారు. ఎలాగ ఈ సదరన్ స్ట్రాటజీ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఈ 13th అమెండ్మెంట్ కాకుండా దీని తర్వాత ఎప్పుడైతే ఈ సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఇవి వచ్చినాయో 65 తర్వాత, ఈ తర్వాత మోర్ ఎప్పుడు కూడా పబ్లిక్ గా ఈ రైట్ లో ఉన్న లూప్ హోల్ వాడుకునేలా చేస్తున్నట్టుగా గానీ లేకుండా డిఫరెంట్ సాఫ్ట్ నేమ్స్ అన్నది. అంటే మీరు చెప్పినప్పుడు నాకు ఒక చిన్న కౌంటర్ ఏంటంటే దీనికి, అంటే జనరల్ గా అంటుంది ఏంటంటే ప్రెసిడెంట్స్ లెవెల్ నుంచి ఒక రకమైన కాన్స్పిరసీ ఉందని, అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఎందుకంటే దీనికి వ్యాపార సంబంధాల వల్ల, అంటే ఇట్స్ లైక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ వాటి వల్ల అవుతుంది అన్నది. కానీ అంటే
కానీ ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే శరత్ గారు, ఇది కేవలం ఎకానమీని పెంపొందించడానికో అదొక్కటే మ్యాటర్ కాదండి. ఇట్స్ ఇంగ్రెయిన్డ్ ఏమంటారా వివక్ష అనేది ఇంగ్రెయిన్ అయ్యి ఉంది. అంటే ఎక్కడైతే వాళ్ళు ఆ ఓటమిని ఒప్పుకోలేకపోయినరో దాన్ని రీస్ట్రక్చర్ చేయడం మొదలు పెట్టిండ్రు సిస్టమ్ ని. అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఇక్కడ అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. హిస్టరీలో కనుక తీసుకుంటే కాఫీ కానీ లేకపోతే మన టొబాకో కానీ షుగర్ కానీ వీటిని మీరు ఆపలేరు అనమాట. వి నీడ్ ద ఫోర్స్. ఈ ఫోర్స్ అంటే యాక్చువల్ గా మీరు అన్నారు కదా అది ఇంప్లాంట్ అయిపోయింది అన్నది. ఒకటేమో జాతీయ అహంకారం, అంటే ప్రెజుడిస్ లాగా మనం వాళ్ళకంటే గొప్ప రేసు అన్న భావజాలం వేరు. ఈ యాజ్ ఏ రన్నింగ్ ద ఎకానమీ అంటే మొత్తం ఈ ఫ్యాక్టరీస్ కానీ ఇది కానీ రన్ చేయడానికి దేర్ ఇస్ నో అదర్ వే టు కంటిన్యూ దెమ్ అన్నది టూ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనమాట. దీన్ని మన చట్టాల్లో కానీ చూసి చూడనట్టు ఒక ఉదాసీనంగా అవడానికి అన్నది నా ఒపీనియన్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నేను ఈ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి దేనికి అంటే అప్పుడు జరిగిన దానికి, అంటే సివిల్ వార్ అండ్ అయిన ఇమీడియట్ గా బ్లాక్ లేబరర్స్ ని బ్లాక్ పాపులేషన్ ప్రిజన్ లోకి వెళ్ళిపోవడానికి ఇట్లాంటి చారిత్రకంగా ఈ కారణాలు ఉన్నాయి. ఇవాళ రోజున అంటే వైలెంట్ క్రైమ్ ఉందనుకోండి ఉదాహరణకి, అంటే ఇప్పుడు ఎక్కువ ఆఫ్రికన్ అమెరికన్స్ ప్రిజన్ లో ఉన్న వాళ్ళల్లో మీరు ఇవాళ చూస్తే అంటే లిస్ట్ చూస్తే స్టాటిస్టిక్ చూస్తే హైయెస్ట్ అంటే ఎక్కువ ఏ కేసుల మీద వీళ్ళు వెళ్తున్నారంటే వైలెంట్ క్రైమ్, రాబరీస్, డ్రగ్ రిలేటెడ్ కేసుల మీద వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ మూడు ఇవేవి ప్రిజుడిషియల్ అంటే నేను అనేది ఈ మూడు న్యాచురల్ బిహేవియర్ కాదు. అంటే ఏదో అంటే మామూలుగా బ్లాక్ ఆఫ్రికన్ అమెరికన్స్ బిహేవియర్ ని పీనలైజ్ చేస్తే వచ్చిన క్రైమ్స్ కావు. వైలెంట్ క్రైమ్స్ కానీ అంటే మర్డర్, రాబరీ లాంటి అసాల్ట్స్ అలాంటి కేసులు కానీ, డ్రగ్ రిలేటెడ్ కేసెస్ కానీ, లేదా ఇదే ఈ టైప్ అంటే వైలెంట్ క్రైమ్ అండ్ డ్రగ్ రిలేటెడ్ కేసులు ఎక్కువగా చూస్తే. అట్ ద సేమ్ టైం అంటే నేను అనేది ఏంటంటే వైలెంట్ క్రైమ్స్ లో వెళ్ళిపోవడానికి నాకు అనిపిస్తుంది, జనరల్ గా అనిపిస్తుంది ఏంటంటే సోషల్ ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి. అంటే పూర్ నైబర్హుడ్స్ లో ఉండడం, అలాగే ఎవరైతే కాస్త కోస్త అఫ్లుయెంట్ గా ఉంటారో వాళ్ళు వేరే నైబర్హుడ్స్ మూవ్ అవ్వలేకుండా రెడ్ లైనింగ్ చట్టాలు ఉండడం, ఇలాంటి కారణాలు ఉంటాయి. పూర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, తక్కువ వయసులోనే క్రైమ్ చేసుకోవడం. అలాగే క్వశ్చన్ ఇస్తాను శరత్ గారు, మన వరల్డ్ పాపులేషన్ లో అమెరికన్ పాపులేషన్ ఎంత ఉంది? 5% ఉంది. కానీ మీరు ప్రెజెంట్ పాపులేషన్ చూస్తే 25%. ఆ 25% లో మళ్ళీ బ్లాక్ పాపులేషన్ ఎందుకు ఎక్కువ ఉందని అంటారు? అంటే అంటే లేదు నా ఉద్దేశంలో మీరు మగ్గిపోతున్న వాళ్ళలో చాలా మంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సెంటెన్సింగ్ ఆఫ్ క్రైమ్ అవసరం లేదు వాళ్ళకి నా ఉద్దేశంలో, జైల్లో మగ్గిపోతున్న వాళ్ళకి. నెంబర్ 2, డ్రగ్ రిలేటెడ్ కేసెస్ అన్ని నాన్ సెన్సికల్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే మీరు డ్రగ్ పొసెషన్ కి, డ్రగ్ డీలింగ్ కి, మల్టిపుల్ అఫెన్సెస్ కి అంతంత లాంగ్ టెన్యూర్స్ ఇవ్వడం, అలాగే మీరు పోస్ట్ చేయలేనంత బెయిల్ అమౌంట్ పెట్టేసి వాళ్ళని ప్లీ బార్గెన్స్ లో బలవంతంగా దేర్ ఇస్ నో అదర్ చాయిస్ బట్ టు ప్లీడ్ గిల్టీ టైప్ లో తీసుకురావడం అనేది దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, బిగ్ ప్రాబ్లమ్స్ అమెరికాలో. అంటే సో అమౌంట్ అయితే తగ్గాలి. ఆ నెంబర్ ఆఫ్ ఎంతైతే ఇన్కార్సరేషన్స్ ఉన్నాయో అవైతే దే హ్యావ్ టు కమ్ డౌన్, ఎస్పెషల్లీ అమాంగ్ ఆఫ్రికన్ అమెరికన్స్ అండ్ హిస్పానిక్. దర్ ఇస్ నో డౌట్. నేను అంటుంది ఏంటంటే మేబీ ద సొల్యూషన్ ఈజ్ ఇన్ క్లియరింగ్ అప్ ద క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ అండ్ పోలీసింగ్ సిస్టమ్ అయిందొచ్చేమో అంటున్నాను, రాదర్ దాన్ రిపీలింగ్ 13th amendment, which is like a post facto thing kada vallu jayku elli tarvata 13th amendment. What we are trying to say is, first of all, if you have to find a solution, you have to understand the problem, right? ikkada manamu unless you understand that it's a sensitivity anedi ledu ante police system lo, you have to sensitize the police system to make sure they understand that no, this is వీళ్ళేమి స్లేవ్స్ కాదు, వీళ్ళు మనతో పాటు ఈక్వల్. ముందుగా డ్రగ్ అబ్యూస్ అనేది ఇట్ షుడ్ బి సీన్ యాజ్ ఎ హెల్త్ ఇష్యూ దాన్ యాజ్ ఎ క్రైమ్ ఇష్యూ. అది ఎందుకు బ్రాక్స్ మాత్రమే డ్రగ్స్ ని తీసుకుంటున్నారా, అసలు ఎందుకు వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు అనే దాన్ని, ఆ సమస్యను హెల్త్ కోణంలో చూడనంత వరకు ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది.
అవునండి, కంప్లీట్లీ అగ్రీ. అంటే నేను అంటే ఈ సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో, అంటే మీరు పూర్ నైబర్హుడ్స్ లో ఉండడం, లేకపోతే ఎక్స్పోజర్ టు క్రైమ్ ఎట్ యంగ్ ఏజ్ కానీ, మీరు అలాగే ఇవాళ రోజున చూస్తే గ్యాంగ్ మెంబర్షిప్స్ లో సర్వేస్ కొన్ని ఉన్నాయి. గ్యాంగ్ మెంబర్షిప్స్ లో సంథింగ్ అరౌండ్ 60% వాళ్ళు బ్లాక్ అండ్ హిస్పానికే ఉన్నారు గ్యాంగ్ మెంబర్షిప్ లో. గ్యాంగ్స్ ఉండేదో వాళ్ళు వైలెన్స్ చేస్తారు. సో అంటే దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెన్స్ ఆబ్వియస్లీ. సో ఎవరైతే చిన్నపిల్లలు వెళ్తున్నారో, అంటే ఓవర్ లైక్ 13+, 14+, హై స్కూల్ వయసు పిల్లలు, మిడిల్ స్కూల్, హై స్కూల్ వయసు పిల్లలు ఎవరైతే వెళ్ళిపోతున్నారో గ్యాంగ్స్ లోకి, వాళ్ళని బయటకు తీసుకురావడం గురించి అన్నది, అంటే నాకు తెలిసి సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి కదా. అంటే 13th అమెండ్మెంట్ రిపీల్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అవుతాయి, కానీ ఆ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని మనం ఇంప్రూవైజ్ చేయడానికి పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ సిస్టమ్ ఎలా డిరైల్ అయిపోయింది అనేదే ఈ 13th డాక్యుమెంటరీ, 13th ప్రసాద్ గారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో, వి షుడ్ అండర్స్టాండ్ హౌ ద పొలిటికల్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్, బికాస్ అన్లెస్ యూ ఇంప్రూవైజ్ ద పొలిటికల్ సిస్టమ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు, మీరు మన సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని ఎంపవర్ చేయాలన్నా, దాన్ని బెటర్ గా చేయాలన్నా కానీ మన పొలిటికల్ సిస్టమ్ ద్వారానే అది సాధ్యపడుతుంది. ఇంప్రూవ్ వదిలేండి, యాక్చువల్ గా మనం చూస్తే ఫర్దర్ గా వచ్చే డిస్కషన్ లో నిక్సన్ దగ్గర నుంచి క్లింటన్ వరకు జరిగినవి చూస్తే ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఈ చట్టాలని ఇంకా ఎక్కువ తీసుకురావడం వల్ల మనకున్న డేటా ప్రకారం చూస్తే యాక్చువల్ గా 500,000 80s లో ఉండే ప్రిజన్ అన్నది ఇప్పుడు 2.3 మిలియన్లకి వెళ్ళిపోయింది. అది ప్రతిసారి అంటే క్లింటన్ గాని తీసుకొచ్చిన స్ట్రిక్ట్ 3 strikes వల్ల కానీ, మ్యాండేటరీ సెంటెన్సింగ్ వల్ల కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి దగ్గర నుంచి తల్లిదండ్రులను దూరం చేయటము, వాళ్ళు ఇంకా వెళ్ళిపోవటము. అలాగే ఒక కేసు కూడా ఉంటుంది, ఒక పార్క్ లో ఈ ట్రైవన్ మార్టిన్ అన్న అతన్ని, ఒక చిన్న పిల్లవాడిని ఒక అతను స్టాండ్ యువర్ గ్రౌండ్ అన్న లా యూజ్ చేసుకుని అనుమానం అతని వల్ల థ్రెట్ ఉంది అని అనుమానపడే ఒక శ్వేత జాతి అతను చంపేయటం అన్నది ఇలా మనం చూడవచ్చు అనమాట. అంటే ఈ లాని బేస్ చేసుకుని కాకుండా ఓవరాల్ గా పాలిటిక్స్ లో ఈ పొలిటికల్ స్ట్రాటజీ లాగా అయితే గానీ దాన్ని లిటరల్ గా ఈ పొలిటికల్ గెయిన్స్ కోసము, ఈ ఓట్స్ కోసము, పొజిషన్స్ కోసము ఏ విధంగా వాళ్ళు ఈ పదాలు, అంటే ఈ బ్లాక్ కమ్యూనిటీ అని కానీ, రేసిజం మనకి సంబంధించినవి కాకుండా సాఫ్ట్ గా వార్ ఆన్ క్రైమ్స్, వార్ ఆన్ డ్రగ్స్ అన్న వంకతో ఎలా టార్గెట్ చేస్తూ వచ్చారు అన్నది దానికి యాక్చువల్ గా మనకి లిటరల్ గా కనీసం ఇద్దరి క్యాంపెయిన్ అడ్వైజర్స్ దగ్గర నుంచి మనకి పబ్లిక్ గా వాళ్ళు కన్వర్జేషన్ లో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎంత విల్లింగ్ గా కావాలని టార్గెట్ చేసే అన్నట్టుగా. సో దీంతో పాటుగా ఇంకా మనకి జైలులో ఉన్న సిస్టమ్స్ అన్నది అది ఒక పెద్ద బిజినెస్ కింద ఎలా తయారైంది, అలాంటి లాస్ పాస్ చేయడానికి ప్రపోజ్ చేసింది ఎవరు, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది మన వైపు క్యాస్ట్ సిస్టమ్ ని పొలిటికల్ వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఈ రేసిజం అన్న దాన్ని మరుగున పడేసి దానిపైన ఉన్న పై విషయాల్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ లాస్ పట్టడం వల్ల అండర్లైన్ ప్రాబ్లం అలాగే ఉండిపోయింది అని కూడా అనుకోవచ్చు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి మీరిద్దరూ చెప్పిన పాయింట్స్. ఎందుకు పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి అంటే, మన సొసైటీలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలన్నా నా ఉద్దేశంలో అది డెఫినెట్ గా పాలిటిక్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అంటే దాని చుట్టూ ఉన్న వేరే సిస్టమ్స్ ని మనం ఇంప్రూవైజ్ చేసుకోగలిగినప్పటికీ మెయిన్ పవర్ పొలిటికల్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అన్నది ఇస్తుంది. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉంటేనే మిగతా సిస్టమ్స్ అన్న మాట కొద్దిగా మాటింటానికి మనకు ఉంటుంది. అంటే ఎవరైతే లా చేయాలో వాళ్ళే అది వాళ్ళకే తిరిగి నొక్కుకుంది అనుకోండి. అంటే మీ మీద మీరు రెస్ట్రిక్షన్స్ తీసుకుని రాలేరు కదా, మీరే ఇంటేజ్మెంట్ అనుకోండి, మీకు అగ్నిస్ట్ గా ఉన్నది ఏది మీరు పాస్ చేయరు. అందుకని మనం ఎలాంటి వారిని ఎన్నుకోవాలి అనేది తెలియాలి అని అంటే చరిత్రలో జరిగిన తప్పిదాలు ఏంటి అన్న దాని మీద అవగాహన తప్పకుండా అవసరం. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రసాద్ గారు ఐ థింక్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ అండి.
షూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, జ్యోష్న గారు అండ్ శరత్ తేజ గారు. నెక్స్ట్ వీక్ వి విల్ కంటిన్యూ అబౌట్ దిస్ టాపిక్ అండి. ప్రసాద్ గారు విల్ బి టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ సివిల్ రైట్స్ పొలిటికల్ లో ఎలా జరిగింది, హౌ డిడ్ దే ఇన్స్టిట్యూషనలైజ్ రేసిజం అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.